The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Romans, chapter 5, verse 5. ఈ రోజు మన ధ్యానం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి తీసుకొనబడింది. The love of God is shed abroad in our hearts. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. When God justifies people, that is declares them to be righteous, దేవుడు తన ప్రజలకి తీర్పు తీర్చి అంటే నీతిమంతులుగా తీర్చాడు, that is declares that they are righteous, అంటే వారు నీతిమంతులు అని ఆయన ఎప్పుడైతే వెల్లడిపరుస్తున్నాడో or puts them right with God, లేదా వారు దేవునితో వారికి సంబంధం సరిగా చేస్తున్నాడు, He brings them into a relationship with peace with Himself. వారిని దేవునితోనే సమాధాన పరుస్తా ఉన్నాడు. The book of Romans, రోమీయులకు రాసిన పత్రిక it mainly deals with this subject of justification. ప్రధానంగా నీతిమంతులుగా తీర్చబడుట అనే అంశంతోనే ఉంటుంది. In His grace, He accepts them into His holy presence. ఆయన యొక్క కృపను బట్టి తన పరిశుద్ధ సాన్నిధ్యంలోనికి వారిని అంగీకరిస్తున్నాడు. And He assures them that one day He is going to share His glory. ఒక దినాన తన మహిమని వారితో పంచుకుంటానని That's నిశ్చయపరుస్తున్నాడు. what we read in 5th chapter verses 1 and 2. ఇది 5వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చదువుతాం. What is the hope of the believers in Christ? విశ్వాసులకు క్రీస్తునందున్న నిరీక్షణ ఏమిటి? The believers in Christ, what is their hope? చూడండి, క్రీస్తునందున్నటువంటి విశ్వాసులకి ఉన్న నిరీక్షణ ఏమిటి? It is the anticipation of the future glory. చూడండి, భవిష్యత్తులో పొందబోయే మహిమను గురించినది. Hope in this sense is not a mere wish for something, చూడండి, నిరీక్షణ అనేది ఏదో ఊరికే ఏదో గుసగుసలాడినట్టు కాదు, but the expectation of something that is certain. ఏదో నిశ్చయముగా జరగబోయేది అనే దాని గురించి ఆశించుట. With this assured belief, ఈ నిశ్చయపరచబడిన ఈ నమ్మిక కలిగి ఉండి the believers persevere even through the difficulties. విశ్వాసులు కష్టాల్లో కూడా వారు పట్టుదల కలిగి ఉంటారు. And in this process, the believers develop Christian character. ఈ ప్రక్రియలో విశ్వాసులు క్రైస్తవత్వాన్ని, ఆ గుణాలని వాళ్ళు ఇంకా పెంచుకుంటారు. Moreover, the love of God fills the heart of a believer through the Holy Spirit. ఇంకా ఎక్కువ చెప్పాలంటే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన యొక్క ప్రేమను వారి హృదయాల్లో కుమ్మరిస్తాడు. As a result of that, they confidently persevere in their trials. దానికి ఫలితంగా వారి యొక్క ఆ కష్టాల్లో వారు ఎంతో ధైర్యంగా నిశ్చయత కలిగి ఉంటారు. The same love that caused Jesus Christ to give His life for sinners is poured in our hearts. అదే ప్రేమ, పాపుల కొరకై ప్రాణం పెట్టిన ఆ ప్రేమనే క్రీస్తు ప్రేమ మన హృదయాల్లో The కుమ్మరించబడింది. hope of the worldly people is founded on irrational thinking. There is no basis for their thinking. లోకస్తులకు ఉన్నటువంటి నిరీక్షణ, ఆశ అన్నీ కూడా వాటికి అసలు ఏ ఆధారం లేనిటువంటివి. They imagine many uncertain things and build their castles in the air. అనిశ్చితమైన వాటిని వారు ఊహించుకుంటూ నమ్ముకుంటూ ఉంటారు, వాటిపైన ఆధారపడి ఉంటారు. Their hope is on empty vanities. వారికి ఉన్న నిరీక్షణ అంతా కూడా శూన్యత, ఖాళీగా ఉన్న వాటిపైన ఉంటుంది. And they on their humanistic philosophy. అంతేకాదు మానవత్వం యొక్క తత్వాలపైన ఆధారపడి ఉంటుంది. Sometimes people imagine deceit-inspired projects and they develop all hopes in such projects. కొన్నిసార్లు ప్రజలు మోసయుక్తమైనటువంటి వాటిని నమ్ముకుంటా ఉంటారు. And they develop all their hopes in such projects. అలాంటి వాటిపైనే వారి నిరీక్షణను పెట్టుకుంటారు. Ultimately, చివరికి worldly hope results in disappointments, frustration, confusion and shame. లోక సంబంధమైన నిరీక్షణ అంతా కూడా ఎంతో కలవరాన్ని, ఎంతో సిగ్గుని, మరి ఎంతో కలతపరిచేవిగా ఉంటుంది. అంత నిరాశ, నిస్పృహలోకి తీసుకొని But వస్తుంది. Christian hope is founded on altogether different principle. అయితే క్రైస్తవ నిరీక్షణ అనేది అసలు పూర్తిగా భిన్నమైనటువంటి నియమాలపైన ఆధారపడి. Our hope is built on nothing less than the trustworthiness of God and His gracious promises. మన యొక్క నిరీక్షణ అంతా కూడా దేవుని యొక్క నమ్మదగిన వాగ్దానాలపైనే, ఆ పునాదిపైనే ఆధారపడి ఉంటుంది. Christian hope is centered on the never failing word of God. క్రైస్తవ నిరీక్షణ ఎన్నటికీ తప్పిపోని, మారిపోని దేవుని మాట, దేవుని వాక్యం పైన ఆధారపడి His ఉంటుంది. promises are yes means yes and no means no in Christ Jesus our Lord. ఆయన వాగ్దానాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు అవును అంటే అవును, కాదు అంటే కాదన్నట్టుగా ఉంటాయి. Human love is always candle light, always flickering. మానవ
ప్రేమ ఎప్పుడు కూడా కొవ్వొత్తులాగా మఖమగలాడుతుంటుంది. But God's love is an eternal flame. అయితే దేవుని ప్రేమ నిత్యము వెలుగుతూ ఉన్నటువంటి ఆ జ్వాల లాంటిది. It is an ever-flowing fountain. అది ఎల్లప్పుడు కూడా ఉబుకుతూ ఉన్నటువంటి ఊట లాంటిది. And our hope speaks of our firm faith in God. మన నిరీక్షణ దేవుని యందు మనకున్న దృఢమైన విశ్వాసం గురించినది. Christian hope is the highest expression of glorifying God. క్రైస్తవ నిరీక్షణ అనేది దేవుని మహిమపరిచే ఉన్నతమైనటువంటి కోరదగినది. And it is the assurance that what we hope for in Christ will surely happen. It will happen. క్రీస్తునందు మనం ఏ నిరీక్షణ కలిగి ఉన్నామో నిశ్చయంగా అది జరుగుతుంది, ఆ విధంగా సంభవిస్తుంది. It is believing that the word of God is factual, it is fact. అంటే దేవుని యొక్క వాక్యము సత్యము, అది నిజమైనది అని నమ్ముట. The things happening around, మన చుట్టూ సంభవిస్తున్న సంగతులు they may deny our logics and hope. మన యొక్క నిరీక్షణ లేకపోతే మన యొక్క న్యాయబద్ధమైనటువంటి విచారణలు విషయాలు దాని గురించి అవి They may deny. దానిని వారు కాదనొచ్చు, సాధ్యం కాదు. అసాధ్యం కాదు అని చెప్పొచ్చు. But the love of God that is poured in our hearts by the blessed Holy Spirit will confirm our hope. అయితే పరిశుద్ధాత్మ వలన మన హృదయాల్లో కుమరించబడిన క్రీస్తు యొక్క ప్రేమ ఆ నిరీక్షణని నిశ్చయపరుస్తుంది. In this blessed hope, ఈ ధన్యకరమైన ఈ నిరీక్షణలో God the Father, God the Son, God the Holy Spirit, and the love of God, the word of God, all these things are part of our blessed hope. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, దేవుని యొక్క వాక్యము, దేవుని ప్రేమ, ఇవన్నీ కూడా కుమ్మరించబడినవి. All these things are involved in our hope. మన నిరీక్షణలో ఇవన్నీ కూడా ఉన్నాయి, కలిసి ఉన్నాయి. Christ will never disappoint us. క్రీస్తు మనల్ని ఎన్నడూ నిరాశపరచడు. Christ will never put us to shame. క్రీస్తు ఎన్నడూ మనల్ని సిగ్గుపడనివ్వడు. It is a love that is constantly being refilled and replenished by the Holy Spirit. ఈ ప్రేమ ఎలాంటిదంటే పరిశుద్ధాత్మ సహాయం వలన నిరంతరం కూడా అది మనల్ని నింపుతూ మనం తాజాపరుస్తూ ఉంటుంది. Therefore, let us never question or doubt the length, the depth, and the height and the breadth of God's gracious love towards us. అందుకనే మన ఎడల దేవుని యొక్క దయార్థమైనటువంటి ఆ ప్రేమ యొక్క లోతుని, వెడల్పుని, ఎత్తుని మనం ఎన్నడూ కూడా ప్రశ్నించకూడదు. His love is so great. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. In Romans 5, రోమీయులకు రాసిన we పత్రిక 5వ read that అధ్యాయంలో when we were yet sinners, God loved us. మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. When we were yet ungodly, He died for us. మనం ఇంకనూ భక్తిహీనులమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు When we were మరణించాడు. enemies to God, Christ died for మనం us. దేవునికి శత్రువులముగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడు. His love is unchanging and supernatural and selfless love. ఆయన ప్రేమ ఎన్నటికీ మారనిది, అతీతమైనటువంటిది, నిస్వార్థమైన ప్రేమ. The love of God is something which we talk about a lot and sing about it. దేవుని ప్రేమ అంటే ఎంతో విస్తారముగా మనం ఆ ప్రేమను గురించి మాట్లాడుతూ ఆ ప్రేమను గురించి పాడగలిగినది. Yes, we read about it in the scriptures. దీని గురించి లేఖనాల్లో మనం చదువుతాం. Even our children love to sing the song Jesus loves me. మన పిల్లలు కూడా యేసు నన్ను ప్రేమించుచున్నాడు అని ఈ పాట పాడాలని ఎంతో ఇష్టపడతారు. How we can read about the demonstration of God's love in Romans 5th chapter from verses 6 to 10. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 10 వచనాల్లో దేవుని యొక్క ప్రేమ వెల్లడిపరచబడిన ప్రేమను మనం చూస్తాం. And we are experiencing it today as it is poured in our hearts. మన హృదయాల్లో కుమ్మరించబడి ఉండగా ఈ రోజును మనం దానిని అనుభవిస్తున్నాం. How many missionaries from foreign countries came even to our country, leaving their comforts and degrees, and they started hospitals and educational institutions, orphanages, old age homes, etc. విదేశాల నుండి ఎంతమంది మిషనరీలు వారి సుఖ సౌఖ్యాలు విడిచిపెట్టి మన దేశానికి వచ్చి అనాథాశ్రయాలే కావచ్చు, ఆసుపత్రులనే కావచ్చు, ఇంకా విద్యాలయాలు, ఇలాంటి ఎన్నో వాళ్ళు స్థాపించారు. Is it not due to God's love? ఇదంతా కూడా దేవుని ప్రేమను బట్టి కాదంటారా? Even today, ఈ రోజు కూడా though our own fellow citizens attack us, persecute us, why we are preaching the good news to them? మన సహపాఠి పౌరులు అనేక పర్యాయాలు మన పైన దాడి చేస్తున్న, హింసాత్మకమైన సంఘటనలు చేస్తున్నా కానీ ఎందుకు మనము వారిని ప్రేమిస్తూ సువార్త ప్రకటిస్తుంటాం? We never retaliate. మనం ఎప్పుడు కూడా దానికి బదులు తీసుకోము, మనము ఎదురు తిరగం. And is it not out of love? ఇదంతా కూడా ప్రేమను బట్టి కాదంటారా? Not only having the hope of future glory, భవిష్యత్తులో పొందబోయే మహిమను గురించిన నిరీక్షణ మాత్రమే but we కాకుండా are willing to suffer in the present life for the well-being of others. ఇతరుల క్షేమాభివృద్ధి నిమిత్తమై ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా శ్రమ అనుభవించడానికి We ఇష్టపడతాం. are loving who hate us. మనల్ని ద్వేషించే వారిని ప్రేమిస్తాం. This is what Christ did on the cross. ఇదే క్రీస్తు శిలువ మీద చేసింది. Christ died for those who crucified him. చూడండి, క్రీస్తుని సిలువ వేసిన వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. Same love is poured in our heart. అదే ప్రేమ మన హృదయాల్లోనూ కుమ్మరించబడింది. Gives us hope for future భవిష్యత్తు గురించిన నిరీక్షణ ఇస్తుంది. and it gives us humility in the present. మనకి ఇప్పుడు ప్రస్తుతము దీనత్వాన్ని కలగజేస్తుంది. Therefore, dear brothers and
sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, let us experience and enjoy this love ఈ ప్రేమను మనము అనుభవిస్తాం, ఆనందిస్తాం. and love other people as Jesus loved. యేసు ప్రభు ప్రేమించినట్లుగా ఇతరులని మనం ప్రేమిస్తాం. Let us share that love with other people. ఆ ప్రేమని ఇతరులతో కూడా పంచుకుందాం. Let us see that the same love be poured in others' hearts also by the Holy Spirit. అదే ప్రేమ పరిశుద్ధాత్మ వలన ఇతరుల హృదయాల్లో కూడా కుమ్మరించబడినట్లుగా చూస్తాం. It is our mission. అది మన పనే ఉండాలి. It is the blessed privilege of a born again child of God. తిరిగి జన్మించిన ఒక దేవుని బిడ్డ యొక్క ఎంతో మరి ధన్యకరమైన ఆధిక్యత. We are living in hopeless times. మనము నిరీక్షణ లేని కాలంలో జీవిస్తున్నాం. Let us generate this blessed hope in the hearts of the people by sharing with them the love of Christ. ఈ ధన్యకరమైనటువంటి ఈ నిరీక్షణని క్రీస్తు యొక్క ప్రేమని వారితో పంచుకుంటూ ద్వారా వాళ్ళకి కలిగిస్తాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.